Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. గోదావరి జిల్లాలకు ధవళేశ్వరం బ్యారేజ్ ఆయువు పట్టు అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ జిల్లాల రైతాంగానికి ప్రత్యక్ష దేవాలయమైన కాటన్ బ్యారేజ్ దుస్థితికి వైకాపాయే కారణమని మంత్రి ఆరోపించారు. జలవనరుల శాఖ అధికారులతో కలిసి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను పరిశీలించిన రామానాయుడు అనంతరం మీడియాతో మాట్లాడారు. గోదావరి సమగ్ర ప్రక్షాళన కోసం డిపిఆర్ తయారు చేయడానికి 13 కోట్లు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేస్తామన్నారు. ఈరోజు ధవళేశ్వరం బ్యారేజ్ మీ అందరికీ తెలుసు. ధవళేశ్వరం అంటే ఈ బ్యారేజ్ అంటే మనకు గుర్తుకొచ్చేది కాటన్ మహాశయుడు. విదేశీయుడు అయినప్పటికీ కూడా ఈరోజు గోదావరి జిల్లాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కాటన్ మహాశయుడు ఒక దేవుళ్లాగా మనం పూజిస్తున్నామని అంటే ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్ లేకపోక ముందు ఈ గోదావరి ప్రాంతంలో తినడానికి కనీసం తిండి కూడా లేనిటువంటి స్థితిలో తేగలు, దుంపలు, తాటికాయలు, కలగదుంపలు తిని బతికేటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి అవి కూడా లేకపోతే బంకమట్టిలో పెరుగు కలుపుకుని తిన్నటువంటి స్థితి ఆ రోజు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ స్థితిలో కాటన్ మహాశయుడు ధవళేశ్వరం బ్యారేజీ కట్టిన తర్వాతే ఈవేళ 2 పూటలు ఇక్కడ అన్నం తింటూ ఉన్నాం, 2 పంటలు పండించుకోగలుగుతున్నాం. గోదావరి జిల్లాలు పచ్చగా ఉన్నాయని అంటే ఆ కాటన్ మహాశయుడు పుణ్యం. మరి అటువంటి కాటన్ మహాశయుడు కట్టినటువంటి ఈ బ్యారేజీ ఈ యొక్క గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయి. ఈ గేట్లను కనుక రీప్లేస్మెంట్ చేయకపోతే ఈ యొక్క బ్యారేజీకి ప్రమాదం ఏర్పడితే గోదావరి జిల్లాలు ఎడారిగా మారిపోతాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అధికారులు హెచ్చరించారు, నిపుణులు తెలియజేశారు. 5 సంవత్సరాలు వేసమెత్తు కూడా ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల గురించి ఆలోచన చేయలే ఆ రోజు గొడ్డల పార్టీ. అంటే ఈ ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల గురించి ఆలోచన చేయలేదు అని అంటే అర్థం గోదావరి జిల్లాల ప్రజల్ని ఆలోచన చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈవేళ ఈ ధవళేశ్వరం బ్యారేజీ ఉంది కాబట్టే ఈరోజు ఒక గుండెకాయలాగా ఉంది ఈ ధవళేశ్వరం బ్యారేజీ మా గోదావరి జిల్లాలకు. ఈవేళ 10 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తుంది అని అంటే అది ధవళేశ్వరం బ్యారేజీ. ఈవేళ లక్షలాది మంది ప్రజలు మంచినీళ్లు తాగుతున్నాము గోదావరి జిల్లాల్లో అంటే అది ధవళేశ్వరం బ్యారేజీ. అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ప్రమాదంగా ఉన్నాయని చెబితే చెవికెక్కనటువంటి జగను రేపు గోదావరి జిల్లాలో తిరిగేటువంటి అర్హత ఆయనకు ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను సరి చేసుకుని ఏదైతే ఈ యొక్క బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లు మరి ఈవేళ 175 గేట్లు ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీకి ఉంటే ఇక్కడ కూడా మీరు గమనించాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ముఖ్యంగా గోదావరి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. 175 గేట్లు ధవళేశ్వరం బ్యారేజీకి ఉంటే ఆ రోజు 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 32 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఆ రోజు 58 గేట్లు కొత్త గేట్లను ఏర్పాటు చేశాం. మళ్ళీ ఈరోజు 2026లో 150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మిగిలినటువంటి బ్యాలెన్స్ 117 గేట్లకి ఈవేళ కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. ఇక్కడ గోదావరి జిల్లా ప్రజలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం గుర్తుపెట్టుకోవాలి, 2015లో ఈ గేట్లను బాగు చేసింది చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ 2026లో మిగిలిన బ్యాలెన్స్ గేట్లని మళ్ళీ కొత్తవి ఏర్పాటు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారే. మరి మధ్యలో 5 సంవత్సరాలు ఈ గొడ్డల పార్టీ అధికారంలో ఉంది, 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు. మరి గోదావరి జిల్లాల గుండెకాయ లాంటి ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీకి ₹1 ఎందుకు కేటాయించాల, 10 పైసలు ఎందుకు విధించాల? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తే మధ్యలో 5 సంవత్సరాలు గోదావరి జిల్లా ప్రజలకి ఆయువు పొట్టైనటువంటి సాగు త్రాగునీరు అందించేటువంటి ధవళేశ్వరం బ్యారేజీని ఎందుకు నిర్లక్ష్యం చేశావో ఈవేళ గోదావరి జిల్లా ప్రజలకి ఈవేళ గొడ్డల పార్టీ నాయకుడు ఈవేళ క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ రైతాంగం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అన్నపూర్ణ అని పేరు వచ్చింది అని అంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారంగా పేరొందుతుంది అంటే అది గోదావరి జిల్లాలు. అటువంటి ధాన్యాగారం అన్నపూర్ణని పేరు తీసుకొచ్చినటువంటి గోదావరి జిల్లాలను కూడా ఎడారిగా మార్చేసేటువంటి గొడ్డల పార్టీని ప్రజలెవరు కూడా భవిష్యత్తులో క్షమించకూడదని చెప్పి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ